తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ పులివర్తి నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చిత్తూరు రౌడీయిజం ఇక్కడ వద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకు వద్దు అని పులివర్తి నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన దృశ్యాలు చూస్తున్నాం. చిత్తూరు రౌడీయిజం ఇక్కడ వద్దంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? పులివర్తి నానికి వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు ఏంటి అక్కడ ఘర్షణకు గల కారణాలు? చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బూతు పురాణం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా ఎస్పీ కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఈరోజు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు జిల్లా ఎస్పీని పరిశీలన చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి, హర్షిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి బైఠాయించి నిరసన జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు జరుగుతున్నటువంటి భూ అరాచకాలు కావచ్చు, భూ దండాలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అరాచకాలపైన చక్కగా తీసుకోవాలంటూ నిరసనకాలం వినిపిస్తున్నారు. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసనకాలం వినిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు ఒక రిటైర్డ్ జడ్జిని, ఒక మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని, అదేవిధంగా 85 ఏళ్ల వృద్ధ దంపతుల్ని మనుషులు మాట్లాడడం కూడా అసహించుకునే భాషలో ఏ విధంగా తిట్టారు ప్రజలందరూ చూశారు. తిట్టినప్పుడు మేము ఒక్కటే 6-7 పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఆయన మీద కంప్లైంట్ తీసుకోండి, చర్యలు తీసుకోవడం అని చెప్పి మనము రిప్రజెంటేషన్ మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వారం రోజులైంది. ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు, ఒకటి లేదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మా మీదకి ఆపుతారు. ఈ రోజు సోమవారం స్పందన కాబట్టి మా కార్యకర్తలతో వచ్చి ఈ రోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని అడ్డుకొని ఇక్కడే ఆపడం జరిగింది. నిజంగా ఎంత మాత్రం సమంజసం? ఒక చిన్న మాట మాట్లాడిన దానికి 1874 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గత 2 ఏళ్లు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇన్ని బూతులు తిట్టే, ఇంత ఘోరంగా మాట్లాడితే ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడుగుతారు, మీదైనా కుటుంబాలు మాది కుటుంబాలు కాదా? మా కుటుంబాన్ని, మా ఆడవాళ్ళని ఎటువంటి తిట్టచ్చా? మీ ఎమ్మెల్యేలు తిడితే మీకు స్పందించరా? మీకు నోరు మెదపద? పులివర్తి నాని గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకోకపోవడం అంటే నాకు నిజంగానే ఎందుకు
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.